ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే. It's only love that has been with you right from the time of birth. Is with you in ఏ your బంధువులు కూడా నీ వెంట రాలేదు, no relatives followed you, ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు, no friends either. నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే. It's only love that followed you since birth. ఆ ప్రేమనే నిజమైన దైవము. And that love is God. అతనే నీ వెంట వచ్చాడు. And He is with you. ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో. And end your life with 10 మందికి ఈ ప్రేమను పంచు. share love with everybody. ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు. And enjoy bliss with this love. ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే. Because there is no happiness in this world. Why? Because absence ప్రేమ of లేదు, love. ప్రేమ లేదు. There is no love in this world. ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా? What's all that you see? ఇవంతా కృత్రిమమైన ప్రేమలే. All that is merely నయా artificial. పైసా కూడా పనికిరాదు. They're useless. ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి? What for? Why should develop the మనం artificial బ్రతికినా love? చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమని. Whether we are alive or dead, that which is permanent is love. అట్టి శాశ్వతమైన ప్రేమను మనం పెంచుకోండి. And we should develop that permanent love. శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి. We have to experience that permanent truth. అది ఏ ఋతం 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 అన్నారు వేదములు. This permanent truth in Veda is called Ritam. సత్యం అనగా ఏమిటి? What is truth? ఏదో జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు. Not narrating what had చూసినట్టు happened. చెప్పుకోవటం సత్యం కాదు. Not that telling what is చేసినట్టు seen. చెప్పుకోవటం Not సత్యం కాదు. describing what is done. త్రికాలం ఎందుకు నువ్వు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం. That which is permanent, changeless in all the 3 periods నువ్వు of దినం కూడా time. is డ్రెస్సులు truth. మార్చుకోవచ్చు. నువ్వు You may change your dress. ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకొక కలర్ You వేసుకోవచ్చు. may wear one color ఈ dress కలర్స్ అంతా today. మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్ The dress you may change. కానీ నీ దేహం ఒక్కటే కదా. But your body is one. కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు. Let's not fear death. మనం దినము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ లైఫ్. Just as we change our dress, we have to understand that death is the dress of life. మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా. Just the lives come and go as we change our dresses. పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం. Why are you born? To die anyway. ఏదో వస్తుంది పోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసింగ్ క్లౌడ్స్. And everything is a passing cloud. ఏది కూడా పర్మనెంట్ క్లౌడ్స్ కాదు. There's not even single permanent ఉన్నంత cloud. వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి. So long you're alive, serve people and die. అంత్యం ప్రాణం విడిచేంత వరకు కూడా మనం సేవ చేయాలి. And in fact, so long we're alive, every moment we should serve. జీవ సేవలు చేయాలి. We should serve the fellow man. దేవ సేవలు అవసరం లేదు. In fact, you don't need to serve God. జీవుడే దేవుడు. In fact, individual is God. కనుక జీవ సేవలు చేస్తే దేవుడి సేవ చేసినట్టే. If you serve the mankind, it amounts to service to God. కనుకనే మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి. Start your life with service. మొట్టమొదట నడుమంచి పని చేయండి. Bend your body and work. ఇంద్రియాలను అరికట్టుకోండి. Have control on senses. ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు. If you have no sense control, all the service is useless. కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి. First, control your senses. మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే. That which is responsible for demonic animal mentality is the loss of sense ఇంద్రియములు control. ప్రేమమయంగా మార్చుకుంటే And when once there is love, సర్వము ప్రేమమయంగానే ఉంటుంది. everything would appear